అందరికీ నమస్కారం. ఈ 20 రోజులు బట్టి ఈ నియోజకవర్గంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే అనుమానం కలిగించేలాగా అధికార పార్టీ నడుస్తుంది. మరి ఈరోజు మీరు పత్రికా విలేకరులుగా మేము ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పటికీ ఈ రోజున ఈ 17 మందికి అధికారం లెక్క చేయకుండా, డబ్బులు లెక్క చేయకుండా పార్టీలో కొనసాగినందుకు మీ అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏ ప్రజాప్రతినిధి అయినా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించాలి తప్ప ఇటువంటి ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు దౌర్జన్యాలు చేసుకుంటూ పోయి ప్రజాస్వామ్యం పూర్తి విశ్వాసం కోల్పోయి ప్రజల విశ్వాసం కోల్పోయేలాగా మన పరిపాలన ఉంటే కొన్నాళ్లే దౌర్జన్యం కొనసాగుద్ది. ఎందువల్లంటే మన సూత్రం రావణాసురుడు, దుర్యోధనుడు వాళ్ళకంటే గొప్పవాళ్ళు ఏం కాదు. ఈవేళ అధికారం ఉంది కాబట్టి మీరు దౌర్జన్యానికి పాల్పడవచ్చు. రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇటువంటి పునరావృతం అవుతాయని కూడా మీరు భావించాలని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. మరి ఇప్పటికే మెజార్టీ ఉండి ప్రజాప్రతినిధుల్ని ఓటేయకుండా వాళ్ళ యొక్క ఓటుని సద్వినియోగం చేసుకోకుండా అడ్డుకుంటున్నారంటే ఇప్పటికే ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకు అందరికీ అర్థమైంది. తప్పనిసరిగా దీన్ని మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా మీ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. ఏదైతే వాయిదా పడిందో ఈరోజు వైస్ చైర్మన్ ఎలక్షన్ కోసం మేమందరం 17 మంది సెంటిమెంట్గా మా ఇంటికి కౌన్సిలర్స్ అందరూ వచ్చి బయలుదేరదామని సిద్ధమవుతున్న టైంలో టీడీపీ వాళ్ళందరూ రౌడీ మోక బయటకు వచ్చి మమ్మల్ని లాక్కెళ్ళడానికి, మా మీద దౌర్జన్యం చేయడానికి వాళ్ళు మా ఇంటి బయట వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ లోకల్ పోలీస్ వాళ్ళ సహకారంతోనే వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళకి సపోర్ట్గా వీళ్ళు నిల్చున్నారు. మా ఇంటి సీసీటీవీ ఫుటేజీలు కూడా వాళ్ళు రాకుండా ఉండడానికి సీసీటీవీలు కూడా తీసేశారు వాళ్ళు. అంటే అంత దౌర్జన్యం మా ఇంటికి వచ్చి వాళ్ళు చేశారు. మాకు బలం ఉన్నా సరే మేము ఓటింగ్కి వెళ్దాం, అందరం ఇష్టపూర్వకంగా మేము ఓటింగ్కి వెళ్దాం అనేసి ముందు 2 సార్లు కూడా మమ్మల్ని అక్కడ వెళ్ళని పరిస్థితి, మమ్మల్ని ఆడవాళ్ళందరినీ బయట నించోబెట్టారు. అందుకని మేము కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నాము. కోర్టు కూడా సజావుగా పోలీసు వారికి సూచనలు ఇచ్చి వీళ్ళకి ఎలక్షన్ చేయించాలని చెప్పింది. కానీ అవేమీ లెక్క చేయకుండా, కోర్టు ఆర్డర్ కూడా లెక్క చేయకుండా ఇక్కడ 144 సెక్షన్ అమలు అన్నారు. కానీ వాళ్ళైతే విచ్చలవిడిగా ఇక్కడికి వచ్చి మా మీద దౌర్జన్యం కూడా చేయడం జరిగింది. మేమందరం భయపడి ఇంట్లోంచి బయటికి రాని పరిస్థితిని వాళ్ళు క్రియేట్ చేశారు. కానీ పోలీసు వారి సహకారం అయితే వాళ్ళకి లోకల్ పోలీసు వారి సహకారం బాగా ఉంది. కోర్టు ఆర్డర్ కూడా వాళ్ళు లెక్క చేయలేదు. దయించి ఎస్పీ గారు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ సజావుగా మమ్మల్ని దగ్గరుండి ఓటింగ్ చేస్తామంటేనే మేము వస్తాము, లేకపోతే మాకైతే ఎటువంటి రక్షణ లేదు. మాకు రక్షణ కల్పించాలని, రక్షణ కల్పిస్తూ మాకు ఓటింగ్ జరిపించాలని మేము కోరుకుంటున్నాం.